T6 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సిపిఐ NFIW మహిళా సమైక్య ఆధ్వర్యంలో కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై బస్టాండ్ కూడలిలో గల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగింది. జిల్లా నాయకురాలు రత్నకుమారి మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమైన విషయమని, ఎన్ని చట్టాలు వచ్చినా నేరస్తులను అదుపులోకి పెట్టుకోలేకపోతున్నారని, 8 నెలలు పసిగుడ్డు నుండి 10 సంవత్సరాల బాలిక వరకు 90 సంవత్సరాల వృద్ధురాలని కూడా వదలని ఈ దుర్మార్గులకు కఠినంగా ఉరిశిక్ష పడాలని, గల్ఫ్ దేశాల్లో చిన్న తప్పు చేసిన వెంబటే షూట్ చేయడం, ఉరిశిక్ష వేయడం అమలు చేస్తారని, అలాంటి చట్టం మన దేశంలో రావాలని, మన దేశంలో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ఎప్పటికో శిక్ష పడుతుందని లేదా బెయిల్ మీద బయటికి వచ్చేస్తామనే ధైర్యంతో దుర్మార్గుల ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయని వెలుగులోకి వచ్చాయి. కొన్ని రానివి కోకొల్లలని ఎన్ని చట్టాలు తెచ్చినా ఇలాంటి వారిలో మార్పు రావడం లేదని, మార్పు రావాలంటే ఇలాంటి దుర్మార్గులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకొని ఉరిశిక్ష అమల్లోకి తెస్తేనే ఆగడాలు ఆగుతాయని, దోషులు ఎంతటి వారైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరిష రత్నకుమారి, మధ్యల విజయలక్ష్మి, పల్నాటి వీణ, షమీం, శాంతి, సునీత, బుచ్చమ్మ, ప్రమీల, లావణ్య, శ్రీరాములు, విజయలక్ష్మి, మానస, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ NFIW మహిళా సమైక్య ఆధ్వర్యంలో మొన్న 5 రోజుల క్రితం జరిగిన కలకత్తాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి ఆమెని చంపడం జరిగింది. ఆమెని అత్యాచారం చేసి చంపిన అతన్ని ఉరిశిక్ష తీయాలని మా NFIW నుండి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే రోజు రోజుకి మితిమీరిపోతున్న ఆగడాలు, చట్టాలు సరిగా లేకనా లేక శిక్షలు సరిగా పడకనా ఎందుకు ఇలాంటి అత్యాచారాలు ఎక్కువైతున్నాయి? 8 నెలల కన్ను నుండి 10 సంవత్సరాల బాలిక నుండి 60 సంవత్సరాల వృద్ధురాల వరకు కూడా అత్యాచారానికి గురై చంపబడుతున్నారు. ఇది మన భారతదేశంలోనే ఇట్లా జరుగుతుందా లేకపోతే ఇతర దేశాలలో కూడా ఉందా? మన దేశంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? కఠినమైన శిక్షలు లేకనే ఇలా జరుగుతున్నాయి. కాబట్టి దోషులకు వెమ్మటే ఉరిశిక్ష తీయాలి. ఎందుకంటే కోర్టు చుట్టూ తిరిగి ఎప్పుడో 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి మాకు శిక్షలు పడతాయి, అప్పటిదాకా మాకేం కాదు అని జబర్దస్తిగా తిరిగే ఈ దగాకోర్లకు వెమ్మటే ఉరిశిక్ష తీయాలి. అప్పుడు కానీ భయం అనేది ఉంటుంది. అలాగే మద్యానికి బానిసాయి, గంజాయికి బానిసాయి, డ్రగ్స్కు బానిసాయి, ఇలా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. వెలుగులోనికి రాని ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి దుండగులను, ఇలాంటి అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఆ అమ్మాయిని ఒక్కడైతే అది అత్యాచారం చేసింది కాదు. ఎందుకంటే డాక్టర్ రిపోర్ట్లో ఆ అమ్మాయిపై ఒంటి నిండా గాయాలు, కళ్ళలో నుంచి రక్తము, ఆ ప్రైవేట్ పార్ట్స్లో నుంచి రక్తం కారడం, ఇంకా మెడికల్ రిపోర్ట్లో కూడా అది ఒక్కరు చేసింది కాదని చెప్పడం జరుగుతుంది. ఇది గ్యాంగ్ రేప్ అని చెప్తున్నారు.